పూరా లోకల్. వాళ్ళు అడగడానికి బుద్ధి లేదు, నువ్వు ఎట్లా ప్రస్తావిస్తావు అట్లాగానే. అందుకే కదా ఎలుగల పడుతున్నారు అవగాహన లేని మాటలు. కొంతమంది మాట్లాడి చూసినావా నా మీద? ఇవాళ నా ఫోను బ్లాక్ అయింది, ఇవాళ మొత్తం జామ్ అయిపోయింది, మొత్తం గన్ని మెసేజ్లు వచ్చినాయి. దీనికి ఎవరు చెప్పాల్సిన వాళ్ళు? ప్రజాక్షేత్రంలో చెప్తారు ప్రజలు. ప్రజాక్షేత్రం యొక్క మూడు ఇంపార్టెంట్ కదా. నీ మాటకు సపోర్ట్ ఉందా ప్రజలల్లో? నేను ఒక్కటే అంటున్నా, అరే నువ్వు కదా ఇచ్చింది హామీ, నేను కాదు కదా ఇచ్చింది హామీ. నువ్వు నీ అనుభవంతో, నీకున్న పరిజ్ఞానంతో, నీకున్న సలహాదారుల ఇచ్చిన సమాచారంతో కదా నువ్వు ఇచ్చింది. నేనెట్లా ఇచ్చినా? ఎస్, మా మోడీ గారు దేశం మొత్తం, మీరు ఎప్పుడైనా చరిత్ర 79 సంవత్సరాల చరిత్రలో మోడీ గారి పరిపాలన 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు నడుస్తుంది. 27% బీసీ మంత్రులున్న ఏకైక క్యాబినెట్ ఇవాళ మోడీ గారి క్యాబినెట్. 2014 to 19, 19 to 24, ఇవాళ 24 to ఇవాళ కూడా అంతమంది ఉన్న ఒక చెక్ చేసుకో. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీ ప్రధానమంత్రిని అందించిన చరిత్ర భారతీయ జనతా పార్టీది. కాదని దమ్మెలకు అందా రమ్మని చెప్పు, మాట్లాడతావు. నెంబర్ 2, నెంబర్ 3, ఇవాళ రాష్ట్రపతిని చేసిండ్రు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు, ఇండియా ఉన్నప్పుడు రాష్ట్రపతి చేసింది. ఎవరు చేసిండ్రు? ఒక మైనార్టీ, ఒక శాస్త్రవేత్త అబ్దుల్ కలాం. అది మా చరిత్ర. ఒక కోవింద్, ఒక దళిత బిడ్డను రాష్ట్రపతి చేసింది. అది మా చరిత్ర. ఒక ఆదివాసీ అడవి బిడ్డను చేసింది. అది మా చరిత్ర. అంతేకాదు, మొన్న దేశవ్యాప్తంగా బీసీ జనగణన జరగాలని చెప్పి భాజపా కమిషన్ వేసి ఖచ్చితంగా ఒక 2 ఏళ్లకో 3 ఏళ్లకో మళ్ళీ బీసీ జనగణన చేసి బీసీల జీవితాల్లో వెలుగు నింపగలిగేటువంటి సత్తా, శక్తి, కమిట్మెంట్ బీజేపీ మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇది మా కమిట్మెంట్. మీకు డ్రామా కంపెనీ, మీరు పాలించలేదా? మీకు కొత్తగా వచ్చిందా? మీరు ఈ దేశాల్లో ఏమైనా అధికారులు రాలేదా? రాజీవ్ గాంధీ రాలేదా? రాజీవ్ గాంధీ గారు బీసీల రిజర్వేషన్ గురించి ఏం మాట్లాడిండో? రిజర్వేషన్ ఇస్తే మొత్తం మెరిట్ చచ్చిపోద్దని చెప్పిండు. మెరిట్ చచ్చిపోయి బీసీలకి ఇస్తే చచ్చిపోలే. ఇవాళ డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో పైసలకు అమ్ముకుంటూ చూసినా గడ్డ చచ్చిపోతుంది. మార్కులు రాకపోయినా పైసలు ఉంటే చాలని చెప్పే గక్కడ చచ్చిపోతుంది. మాట్లాడింది వాళ్ళు. అందుకనే ఇలా దయాలు వేదాలు అవి మాట్లాడాలంటే మస్తు మాట్లాడతాం. మేము అవి మాట్లాడతాం. ఇప్పుడు తెలంగాణ మాకు 42% రిజర్వేషన్, మాకు తొందరగా ఎన్నికలు, మా వాళ్ళకు జర పాత బిల్లులు పెండింగ్ ఇచ్చేసి